హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎప్పుడు పప్పుచారు ఉప్పు చేప అని వింటుంటాం, కానీ ఎప్పుడైనా ఉప్పు చేప ఫ్రైని ఎప్పుడైనా ట్రై చేశారా? చాలా ఈజీ అండి, 10 మినిట్స్లో అయిపోతుంది. ముందుగా ముక్కలుగా చేసుకున్న ఎండు చేపల్ని దానికున్న తోకని హెడ్ని కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని హాట్ వాటర్లో వేసుకోవాలి. ఇలా హాట్ వాటర్లో వేసుకోవడం వల్ల దానికున్న పులుసు కానీ వేస్ట్ ఇసుక అంతా కూడా వచ్చేస్తుంది. 2 సెకండ్స్ పాటు ఈ విధంగా ఉంచి తర్వాత చేత్తో ఈ విధంగా అనేసుకుంటే మొత్తం క్లీన్ అయిపోతుందండి. 2-3 టైమ్స్ మంచి వాటర్తో కడుక్కొని క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ ఫిషెస్ పేరు సావడాలండి. ఈ విధంగా క్లీన్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే ఫిష్ అనేది స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట. వేయించుకునేటప్పుడు మంచి వాసన వస్తుంది. ఈ విధంగా అవి వేగిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న ముక్కలన్నిటిని కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. కొంచెం లైట్ కలర్ వచ్చిన తర్వాత టర్న్ చేసుకుంటూ 2 వైపులా కూడా కాల్చుకోవాలండి. ఇలా అల్లం వెల్లుల్లి ముక్కలతో వేయిస్తే కనుక నీచు వాసన అనేది రాదండి. ఎప్పుడైనా గమనిస్తే డ్రై ఫిష్ ఫ్రై చేసేటప్పుడు చాలా స్మెల్ వస్తుంది ఇల్లంతా, ఆ విధంగా రాదన్నమాట. ఇవన్నీ వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి సరిపడినంత కారం వేసుకొని అన్నిటికీ కూడా స్పైసెస్ పట్టించుకోవాలి. ఇవి ఆల్రెడీ సాల్ట్ ఫిషెస్ అండి, సాల్ట్ వేసి ఎండబెడతారు కాబట్టి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని టేస్ట్ చేసి అడ్జస్ట్ చేసుకోవాలి. ఎక్కువ వేసేసుకుంటే సాల్ట్ అనేది ఎక్కువైపోతుంది. ఉప్పు చేపల్లో ఆల్రెడీ ఉప్పు వేసి ఎండబెడతారు కాబట్టి ఉప్పు తక్కువ వేసుకోవాలి. ఈ విధంగా అన్నీ కూడా స్పైసెస్ అన్నీ ముక్కలకి బాగా పట్టి బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేరే గిన్నెకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చాలా ఈజీ అండి, తొందరగా క్విక్గా అయిపోతాయి. ఒకవేళ మీరు మార్కెట్ నుంచి చేపలు తెచ్చుకునేటప్పుడు కొంచెం తడితడిగా ఉంటే కనుక 2-3 డేస్ ఎండలో పెట్టుకుంటే ఆ తడి అనేది కూడా డ్రై అయిపోతుంది. ఈ విధంగా అన్నిటినీ కూడా వేరే ప్లేట్లోకి తీసుకుని సాంబార్లోకి కానీ పప్పుచారులోకి కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. చూడండి, క్రిస్పీగా చాలా బాగా వేగినవి. ఉట్టిగానే ఇష్టపడే వాళ్ళు ఉట్టిగానే కూడా తినేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.